నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. బాలికా విద్యను ప్రోత్సహిస్తూ బాలికలను సంరక్షించుకుందామని కరుణ జీవన్ మినిస్ట్రీస్ వ్యవస్థాపక అధ్యక్షులు ఇనుకొల పోలీసరావు అన్నారు. శనివారం అంతర్జాతీయ బాలికా దినోత్సవ కార్యక్రమాన్ని కర్లపాలెం స్థానిక లంకాలువ దగ్గర ఉన్న గిరిజనుల బాలికల వద్ద నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసరావు మాట్లాడుతూ బాలికలపై జరుగుతున్న అత్యాచారాలను, అనర్థాలను నివారించి వారి హక్కులను తెలియపరచడానికి ఐక్యరాజ్య సమితి ప్రతి సంవత్సరం అక్టోబర్ 11వ తేదీన ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ బాలికా దినోత్సవం ప్రారంభించిన విషయాన్ని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో గిరిజన నాయకులు ఏకశ్రీ నరసింహారావు, అంబేద్కర్ సేవా సమితి నాయకులు ఎం పరమానంద కుమార్, కొండయ్య తదితరులు పాల్గొన్నారు. అంతర్జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా స్థానిక లంకాల దగ్గర ఉన్న గిరిజన బాలికల వద్ద ఈ బాలికా ఉత్సవం సందర్భంగా ఇక్కడ చిన్న అవగాహన సదస్సు ఏర్పాటు చేయబడింది. ఈ సందర్భంగా బాలికా విద్యను ప్రోత్సహించాలి. అంతర్జాతీయ బాలికా దినోత్సవాన్ని ఎందుకు నిర్వహిస్తారంటే బాలికల మీద జరుగుతున్న అత్యాచారాలు, అనర్థాలను అరికట్టడానికి అంతర్జాతీయ వేదికగా అంతర్జాతీయ సమితి వారు, ఐక్యరాజ్య సమితి వారు అక్టోబర్ 11వ తేదీన ప్రతి సంవత్సరము అంతర్జాతీయ బాలికా దినోత్సవాన్ని నిర్వహించడం జరిగింది. బాలికల యొక్క హక్కులు, వారి యొక్క బాధ్యతలు మొదలగు విషయాలను ఈరోజు తెలియపరచడమైంది. ముఖ్యంగా ఈ గిరిజన బాలికలు చక్కగా చదువుకొని ఒక ఉన్నత స్థాయికి వెళ్లాలని మేము ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడం జరిగింది. ఇప్పుడు అక్షరాస్యత చూసుకున్నట్లయితే గర్ల్స్ ఎడ్యుకేషన్ కూడా డెవలప్ అవుతుంది. కానీ ఈ గిరిజన సంబంధించిన బాలికలు చిన్న వయసులోనే వారికి బాల్య వివాహం చేయటము, పనుల నిమిత్తము అక్కడికి వెళ్తాము వల్ల వారి జీవన ప్రమాణాల్లో ఇంకా అలాగే ఉండిపోవడం జరిగింది. కాబట్టి ఇక్కడున్న తల్లిదండ్రులకి మేము, మా పరమానంద కుమార్ గారు, మేము మా మిత్రులు అందరం వచ్చి ఇక్కడ ఆ పేరెంట్స్ కొంతమంది కలిసి నరసింహరావు గారి సమక్షంలో అందరం కలిసి ఈ పేరెంట్స్ కి బాలికలని బాల్య వివాహాలు చేయవద్దు, వాళ్ళని చక్కగా చదివించండి, ప్రభుత్వం ఇస్తున్న సౌకర్యాలను ఉపయోగించుకొని వారు ఒక ఉన్నతమైన స్థాయికి వెళ్లాలని, మన జీవన ప్రమాణము పెంచేది ఒక విద్య మాత్రమే. సమానత్వము, సౌభ్రాతత్వము అనేది ఒక విద్య వలనే వస్తుంది. అలాంటి విద్యను మీ బాలికలకి దూరం చేయబాకండి. బాలికలను సంరక్షించుకోవాలి. బాలికల్ని ఈరోజు పట్టిపల్లి మండలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమీక్ష సమావేశం శనివారం మండల కమిషనర్ పడమటి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో అద్దెపల్లి గ్రామంలోని షాదీఖానా ఫంక్షన్ హాల్ నందు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వేమూరు నియోజకవర్గ సమన్వయకర్త వరికుటి అశోక్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కట్టించిన 17 మెడికల్ కాలేజీలు కనపడని కుటుంబ నాయకులు దివ్యాంగుల పెన్షన్ ఇవ్వాలని ఎద్దేవా చేశారు. కమిటీలు కాక ప్రతి గ్రామానికి పరిశీలకులు, ప్రతి మండలానికి పరిశీలకులను బట్టిబ్రోలు మండలానికి పేరికల పద్మారావును నియమించారు. అనంతరం ప్రతి వైసీపీ కుటుంబ సభ్యులకు ఏ ఇబ్బంది కలిగినా డిజిటల్ బుక్ క్యూఆర్ కోడ్ ను ఆవిష్కరింపచేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కమిటీకి సంబంధించిన ఒక రిజల్యూషన్ పాస్ చేసుకుని చేద్దామా అవుతాన్ని అందరూ దీన్ని దాన్ని బట్టి ఈ యొక్క కార్యక్రమం తీసుకోవడం జరిగింది. అది గత నవంబర్ నుంచి ముందుగా మెడికల్ మండలంలోని ప్రారంభించినట్టున్నాము. జై జగన్
వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉంటే చేతులు ఇస్తే 6,000 రూపాయలు పెన్షన్ వస్తుంది. కనపడలేదని చెబితే 6,000 రూపాయలు పెన్షన్ వస్తుంది. ఈ అవకాశం వదులుకోవద్దు. చంద్రబాబు నాయుడు గారికి ఖచ్చితంగా దివ్యాంగ విభాగంలో పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి ఈ బట్టిప్రోలు మండల కమిటీ తీర్మానించడమైనది. మరి అలానే ఈ యొక్క స్పీకర్ కి కళ్ళు కనపడట్లేదు కాబట్టి ఆయన కూడా దివ్యాంగ పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని కోరపోయింది. అలానే మన రాష్ట్రానికి హోమ్ మినిస్టర్ గా ఉండేటువంటి హోమ్ మినిస్టర్ గారికి కళ్ళు కనపడట్లేదు కాబట్టి, ఈ రాష్ట్రంలో వైద్య కాలేజీలు కనపడట్లేదు కాబట్టి వాళ్ళకి దివ్యాంగ పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి ఈ బట్టిప్రోలు మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్మానించడమైనదని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తాను. ఇంత దుర్మార్గంగా ఉంటే కరోనా వచ్చినప్పుడు మీరందరూ చూశారు కదా. గ్రామీణ ప్రాంతాల్లోని నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే దృక్పథంతో మాజీ ఎంపీపీ మేనేని రత్నప్రసాద్, మాజీ సర్పంచ్ కూచిపూడి సతీష్ కుమార్ల ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా ఉద్యోగ మేళా కార్యక్రమాన్ని విశేష స్పందన లభించిందని దివిస్ లైబ్రరీ ప్రతినిధి కావూరి రామకృష్ణ పేర్కొన్నారు. మండల కేంద్రం అమర్తలూరులోని ఆర్యవేసి కళ్యాణ మండపంలో శనివారం మధ్యాహ్నం నిర్వహించిన మెగా ఉద్యోగ మేళా కార్యక్రమానికి 10వ తరగతి నుండి పీజీ వరకు ఐటీఐ చదివిన 72 మంది నిరుద్యోగులు హాజరయ్యారు. ఈ సందర్భంగా దివిస్ ల్యాబొరేటరీ ప్రతినిధి కావూరి రామకృష్ణ, చందోలు ఎన్ఎస్ఎల్ ప్రతినిధి తలసిల చంద్రశేఖర్, గొడవల్లి ఎల్వి ప్రసాద్, ప్రతినిధి రంజిత్లు హాజరై నిరుద్యోగుల నుండి రెజ్యూమ్లు స్వీకరించి ఇంటర్వ్యూలు జరిపారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ఉద్యోగ అవకాశం కల్పిస్తామని భరోసా కల్పించారు. మా కాలేజీ స్టాఫ్ పిల్లల విషయం నేను దివీస్ చూస్తున్నాను. నేను గత 7 సంవత్సరాల నుంచి దివీస్ పిల్లల హెచ్ఆర్గా పనిచేస్తున్నాను. సో నాకు ఇక్కడ నడవడం చాలా సంతోషంగా ఉంది. సో అమృతూరులో చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది నాకు. సో అదేవిధంగా ఫ్యూచర్లో కూడా నేను ఎన్నో విజిట్ చేయాలనుకుంటున్నాను. సో మా కంపెనీలో వేకెన్సీస్ 1000 వేకెన్సీస్ వరకు ఉన్నాయి. సో ఈ 1000 వేకెన్సీస్ ఫుల్ఫిల్ చేస్తారని గవర్నమెంట్ పెద్దలు సహకరిస్తారని అనుకుంటున్నాను. సో చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఎల్వి ప్రసాద్ ఐఐ డిస్ట్రిక్ట్లో జాయిన్ అవ్వాలి. రత్నప్రసాద్ గారు కూడా మంచిగా ఆహ్వానించారు. మంచి అవకాశం, మంచి స్పందన వచ్చిందని మెగా ఉద్యోగ మేళ మరి నిర్వహించడం జరిగింది. దీనిలో ముఖ్యంగా టీవీస్ ల్యాబ్ వాళ్ళు మరి హైదరాబాద్ నుంచి వచ్చి సెలెక్ట్ చేయడం, వచ్చిన ఐటీఐ కానీ లేకపోతే డిగ్రీ హోల్డర్స్ కానీ వాళ్ళందరూ తీసుకుని దాంట్లో మరి సాధ్యమైనంత వరకు మరి దాని సబ్జెక్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా సెలెక్ట్ చేయడం జరిగింది. ఇంకా ఉంటే చేసేవాళ్ళు ఉన్నారు. అట్లాగే ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ వారు కూడా ఇంటర్మీడియట్ వరకు, అట్లాగే 10th వారికి కూడా మరి ముఖ్యంగా మహిళలు ఎక్కువ మందిని వారు కూడా తీసుకుంటామని చెప్పి వాళ్ళని కూడా ఇంటర్వ్యూ చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా రమ్మడం జరిగింది. ఇది కాక మన ప్రాంతంలో పెద్ద ఇండస్ట్రీ అయిన ఎన్ఎస్ఎల్ వారు కూడా వచ్చారు. తలసం చంద్రశేఖర్ గారు వారు కూడా మరి ఐటీఐ చదివిన అతను కూడా తీసుకోవడానికి సిద్ధపడ్డారు. వాళ్ళందరూ కూడా రమ్మన్నారు. ఇంకా కావాలంటే ఇంకా ఎక్కువ మందిని మేము తీసుకుంటాం, మరి మా దగ్గరికి పంపమని చెప్పారు. కాబట్టి మన ప్రాంతంలో ఉన్న నిరుద్యోగులందరికీ ముఖ్యంగా ఈ 3 కంపెనీలు వచ్చి శ్రద్ధగా మరి ఇంటర్వ్యూ చేసినందుకు ప్రత్యేకంగా వారిని కొనియాడుతూ మరి భవిష్యత్తులో విద్యా అవకాశం తీసుకుని మిగిలిన నిరుద్యోగులు కూడా మరి మంచి సౌకర్యాలతో ఉన్న టీవీస్ ల్యాబ్కి వెళ్ళవచ్చు. అట్లాగే ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ వారి దగ్గరికి వెళ్ళవచ్చు. మరి మన దగ్గర ప్రాంతంలో ఉన్న పల్నాడు జిల్లా మాచవరం మండలం నాగేశ్వరపురం తండా సమీపంలో పిల్లరు నాగులో ఓ ఇసుక ట్రాక్టర్ దూసుకువెళ్లింది. డ్రైవర్ అప్రమత్తమై సన్న బ్రేక్లు వేసి ట్రాక్టర్ పైనుంచి దూకి ప్రాణాలు కాపాడుకున్నాడు. గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వాగు పొంగి పొర్లుతోంది. ఈ మార్గంలో నిత్యం వందలాది వాహనాలు రాకపోకలు సాగిస్తున్నందున ఇక్కడ బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. పల్నాడు జిల్లా నర్సరావుపేట నియోజకవర్గం రొంపిచెర్ల మండలం వైభవంగా విగ్రహ ప్రతిష్ట మహోత్సవాలు మండలంలోని అన్నవరపాడు గ్రామంలో శనివారం విగ్రహ ప్రతిష్ట మహోత్సవాలు వైభవంగా జరిగాయి. వినాయక, వెంకటేశ్వర, పరమేశ్వర, నందీశ్వరుడు, చండీశ్వరుడు విగ్రహ ప్రతిష్ట మహోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ నెల 9వ తేదీ నుండి ఆలయ ఆవరణలో ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి.
ప్రతిష్ట మహోత్సవాలు అనంతరం విశేష అలంకరణ చేశారు. స్వామివార్లను భక్తులు దర్శించుకున్నారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. నమో బహురమాణాయ చ విఘ్నతే స్వాహా నమో దేవ్యాయ స్వాహా నమో భాగ్యాయ స్వాహా మానవ వెంకటరెడ్డి గారు అనుమానంతో 101 రూపాయలు విరాళంగా ఇచ్చారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.